తిరుమల గోశాలలో వరుసగా గోవులు చనిపోతున్నాయి. ఇది టీటీడీతో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ప్రస్తుత వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలతో సహా ఆరోపించిన నేపథ్యంలో మార్ఫింగ్ ఫోటోలు తీసుకొచ్చి టీటీడీ ప్రతిష్టని, ముఖ్యంగా గోశాల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నారనేటువంటిది ధర్మకర్తల మండలి ఆరోపణతోనే కాకుండా భూమన కరుణాకర్ రెడ్డిపై చర్య తీసుకోవాలని చెప్పి టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినటువంటి ఈ తరుణంలో అసలు ప్రభుత్వం చెప్పే దాంట్లో నిజమెంత, ప్రతిపక్షంగా ఉండి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించే దాంట్లో నిజమెంత అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ప్రముఖ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారితో. లలిత్ గారు నమస్తే. నమస్తే సార్. మీ బెదిరింపులకు నేను భయపడను, కావాలంటే కేసులు పెట్టుకోండి, నా దగ్గర అంతా ఆధారాలు ఉన్నాయని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. కాదు, భూమన కరుణాకర్ రెడ్డి పైన చర్య తీసుకోవాలని చెప్పి భానుప్రకాష్ ఏకంగా పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. ఏం జరుగుతుందో అసలు టీటీడీలో? గోవులు చనిపోతున్నాయా, లేకపోతే ఏదో చిలువలు పలవలు చేసి చెప్తున్నారా? అంటే సాధు, ఇక్కడ గోశాలలో గోవులు సహజంగా కొన్ని వృద్ధాప్యానికి వచ్చినప్పుడు కొన్ని చనిపోతుంటాయి, కొన్ని అనారోగ్య పాలై చనిపోతుంటాయి. ఈ క్రమంలో గోవులు 100 దాకా చనిపోయాయని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆరోపణ చేశారు. దానికి అది ఫస్ట్ ఏం చేశారంటే టీటీడీ తరపున ఇది ఫేక్, ఈయన భూమన కరుణాకర్ రెడ్డి ఏవైతే ఫోటోలు చూపించాడో అవి ఫేక్ అని ప్రకటించారు. తర్వాత ఈవో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, కొన్ని ఆవులు చనిపోయాయి, అది వాస్తవమే అని చెప్పుకుంటూ వచ్చాడు. వీళ్ళ కమ్యూనికేషన్ గ్యాపు ఈయనకు ఒక అస్త్రంగా దొరికింది కరుణాకర్ రెడ్డికి. వీళ్ళు ఒకరు ప్రెస్తో ఏదైనా మాట్లాడాలంటే టీటీడీ చైర్మన్ కానివ్వండి, ఈవో కానివ్వండి, భానుప్రకాష్ రెడ్డి కానివ్వండి, మిగతా టీటీడీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఒక ఇన్ఫర్మేషను అంటే ఒకటే అందరూ చెప్పాలి, ఏదైనా ఇదర్ ఎస్ ఆర్ నో అనేది. దీంట్లో వాళ్ళు ఒక మాట చెప్పడము, ఈయన ఒక మాట చెప్పడము, ఆయన 100 అనటము, ఈయన 40 అనడంతో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు భూమన కరుణాకర్. మీరు చెప్పారు కదా, ఒప్పుకున్నారు కదా అని. కానీ సహజంగా ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే తిరుమల టార్గెట్గా వ్యవహారం ఏది కూడా నడిచినప్పుడు అది ఆంధ్రప్రదేశ్ మీద, ప్రభుత్వ పనితీరు మీద, పాలక మండలి పనితీరు మీద, దేశంలో ఆ అంశం చర్చకు దారితీస్తుంది. దీన్నే వైసీపీ ఏం చేసిందంటే ప్రధానంగా తిరుమలను టార్గెట్ చేసుకొని పెట్టుకొని ఉంది. అంటే ప్రభుత్వాన్ని ఏదైనా విషయంలో విమర్శించాలంటే ఇప్పుడు అమరావతి మీద విమర్శించలేరు, ఎందుకంటే వాళ్ళు అమరావతికి వ్యతిరేకమని తెలిసిపోయింది. 3 రాజధానులు ఇవి అని వ్యతిరేకమని చెప్పింది, దాని గురించి ఏం మాట్లాడలేరు. ప్రజలు కూడా వీళ్ళు 3 రాజధానులకు వ్యతిరేకంగానే వీళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలంటే ఉన్న ఏకైక అంశము ఒక దేశవ్యాప్తంగా కానీ, తెలుగు ప్రజల్లో కానీ, హిందువుల్లో కానీ ఒక చర్చకు దారి తీయాలంటే తిరుమల టాపిక్ని తీసుకోవాలా. అందుకు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ఏ చిన్నది ఇష్యూ జరిగినా కూడా అది టీటీడీ బోర్డు మండలి పనితీరు మీద లేదా ప్రభుత్వ పనితీరు మీద క్వశ్చన్ చేస్తూ మనం విమర్శిస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ ఉండొచ్చు. ఈ విధంగా జరుగుతూ ఉంది. దీంట్లో ఈ సంఘటన జరిగినప్పుడే వేరే ఎవరో మహాద్వారం దగ్గర చెప్పులు వేసుకొచ్చారు, మహాపాపము అని దాన్ని మళ్ళీ ప్రెస్ మీట్ చెప్పి మహామహులే ఎవరు మహాద్వారం దగ్గర చెప్పులు వేసుకురాలేదు అని. అవి మామూలుగా అయితే చెప్పులు కాదవి, ఇది మామూలుగా స్నానం చేసినప్పుడు వేసుకునే చెప్పులు. అదొకటి వాళ్ళు వస్తూ వాళ్ళకి అవగాహన లేదా వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు కనిపెట్టలేకపోయారంటే వాళ్ళు వైట్ పంచెలు కట్టుకున్నారు. ఈ వైట్ పంచెల్లో ఈ పాదాలు సరిగ్గా కిందికి కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉంటారు ఎవరు. అక్కడ మహాద్వారం దగ్గరికి వచ్చేసరికి ఆపేశారు. అది అతని అవగాహన. సాధారణంగా 5 స్టార్ హోటల్స్లో, పెద్ద పెద్ద హోటల్స్లో ఇస్తుంటారు, అది సోల్ ప్రొడక్షన్గా ఇస్తుంటారు. ఎందుకంటే మనము వాళ్ళు వాంటెడ్గా చేసింది కాదు అది. వీళ్ళు చూసుకోవాలన్నా కూడా వీళ్ళు పంచెలు కిందకి కట్టేస్తున్నారు. వాళ్లకు అక్కడ చెక్ చేసేవాళ్ళు కూడా కనపడకపోయి ఉండొచ్చు. ఏదైనా కూడా భక్తి కోసమే, దేవుని దర్శనం కోసమే వచ్చాడు కాబట్టి అతనేదో కావాలనే చెప్పులతో వేసుకురావాలనే ఉద్దేశం అయి ఉండదు. అంటే ఇటువంటి అంశాలు, ఇంకా చాలా అంశాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఇంకోటి విషయం ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు పదే తిరుమలకు సంబంధించిన అంశాలను లేవనెత్తుతున్నాడు
అనేదానికి కొంచెం లోతుగా విశ్లేషిస్తే కొంతమంది చెప్పే డిస్కషన్స్ ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు త్వరలో అరెస్ట్ కాబోతారు. ఓకే. ఏ కేసులో అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన కేసులో ఏదైతే విచారణలు ఇవన్నీ జరుగుతున్నాయో ఆ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే వాళ్ళ అబ్బాయి తిరుపతి మున్సిపల్లో దాంట్లో డిప్యూటీ మేయర్గా ఉన్నాడు కాబట్టి అప్పటి టీడీఆర్ బాండ్ల స్కామ్ ఏది తిరుపతి మాస్టర్ ప్లాన్కి సంబంధించి టీడీఆర్ బాండ్ల స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో భాగంగా వాళ్ళ అబ్బాయి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అట్లాగే ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేశారు, ఓటర్ కార్డ్స్. ఆ ఓటర్ కార్డ్స్ డౌన్లోడ్లో కూడా అది కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీటిల్లో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి తిరుమల ఈ కేసుల్లో అరెస్ట్ చేశారని కాకుండా తిరుమలను టార్గెట్ చేస్తూ వాటి గురించి అక్కడ జరిగే వాటి గురించి మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండటం వల్ల ఒకవేళ అరెస్టులు జరిగితే మమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మా మీద కక్షగట్టి మమ్మల్ని కేసుల్లో అక్రమంగా ఇరికించారు అని చెప్పటానికి ముందుగానే భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమలను టార్గెట్ చేస్తూ తిరుమల పాలక మండలిని అక్కడ జరిగే వ్యవహారాలను విమర్శిస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నాడు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఓకే. అంటే కల్తీ నెయ్యికి సంబంధించిన కేసులో ఒకవేళ అరెస్ట్ అయితే నన్ను కల్తీ నెయ్యిలో నేను ఏదో ఫ్రాడ్ చేశానని నన్ను అరెస్ట్ చేయలేదు, నన్ను వాళ్ళ తప్పులను ప్రశ్నిస్తున్నాను కాబట్టి టీటీడీ వాళ్ళు నన్ను అరెస్ట్ చేశారు, ప్రభుత్వం నన్ను ఈ కేసులో ఇరికించింది అని చెప్పుకోవడానికి ఇక్కడి నుంచి టార్గెట్ తిరుమల అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని పాలక మండలిని ప్రశ్నిస్తూ వస్తున్నారు. మీరు అన్నట్లు ఈ వాదన ఉంది, ఈ ఆరోపణ ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి అవుట్ ఆఫ్ ద టీటీడీ అయ్యి ఉండుంటే బహుశా ఈ ఆరోపణ కూడా బలం వచ్చేదేమో. లలిత్ గారు టీటీడీ చైర్మన్ గానే 2 times పనిచేస్తున్నారు. అవును, నాకు తెలిసి 2 times or 3 times 2 times పనిచేస్తున్నారు. సో అండ్ దట్టు ఆయన తిరుపతి వాస్తవ్యుడు. ఈ బేసిస్లో అటు టీటీడీతో తిరుపతిలో ఉన్నటువంటి 2 కనెక్షన్స్ బేస్ చేసుకొని కాసేపు ప్రతిపక్ష నేతగా పక్కన పెట్టేస్తే తిరుమల మీద ఎక్కువగా బాధ్యత ఉందేమో, తిరుమల మీద ఇంకా ప్రేమ ఉందేమో, ఆ కైండ్ ఆఫ్ లో ప్రశ్నిస్తున్నాడు, ఆ కైండ్ ఆఫ్ లో లోపాలని సరిచేసుకోమని చెప్తున్నాడని చెప్పి మనం ఆలోచించుకోవడానికి వీల్లేదా? ఆయనది తిరుపతి ఏం కాదు, ఆయనది కడప జిల్లా దగ్గర గ్రామం, నందలూరు దగ్గర. తిరుపతికి వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళ ఫాదర్ అక్కడ రేణిగుంటలో రైల్వే ఎంప్లాయీగా ఉన్నప్పుడు అక్కడికి రావడం జరిగింది. తిరుపతి స్వస్థలమేమి కాదు, కడప జిల్లా నందలూరు దగ్గర వాళ్ళ ఒక గ్రామం ఉంది, వాళ్ళది అక్కడ నుంచి వచ్చారు. అంటే ఇక్కడ ఒకటి, గతంలో పనిచేసినప్పుడు ఆయన మనకు తిరుమలకు సంబంధించే అంశాలనే చేస్తూ ఉన్నాడంటే దీని వెనకాల వైసీపీకి సంబంధించిన ఒక నెట్వర్క్ జరుగుతూ ఉంది. దీంట్లో ఒక తిరుమలకు సంబంధించే కరుణాకర్ రెడ్డి, తిరుమలకు సంబంధించి కాకుండా మిగతా వ్యవహారాలు కొంతమంది నడిపిస్తున్నారు. ఇదంతా ఒక వైసీపీకి సంబంధించిన ఒక ప్లాన్గా ఒక డైరెక్షన్లో నడుస్తూ ఉంది ఈ వ్యవహారం అంతా. అంటే ఇక్కడ ఏంటంటే ఒక వేల మంది లక్షల మంది పోయే దేవస్థానంలో ఏదో చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆరోపణలు చేస్తున్నాడు ఇవన్నీ అసత్యం అని చెప్పేసి భానుప్రకాష్ రెడ్డి అని టీటీడీ బోర్డు మెంబర్ మొన్న పోలీస్ కంప్లైంట్ చేశాడు నిన్న. దాంట్లో క్లియర్ కట్గా విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్స్ వీళ్ళ పాలనలో ఈయన చైర్మన్ ఉండంగా ఏమేమి ఇచ్చాడు, వీళ్ళు కొన్న దానా ఎక్స్పైరీ, వీళ్ళు గోవులకి ఇచ్చే మెడిసిన్స్ ఎక్స్పైరీ, అవి వాటికి ఉపయోగించకూడదు అని విజిలెన్స్ వాళ్ళు డీటెయిల్డ్గా ఇచ్చిన రిపోర్ట్స్ డాక్యుమెంట్స్ కూడా చూపించారు. అంటే మీరిచ్చిన దానా వల్ల రోగాల పాలయ్యాయి, మీరు వాడిన మందుల వల్ల ఇప్పుడు గోవులు చనిపోతున్నాయి, మీరు అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారు, మీ మీద క్రిమినల్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయాలని చెప్పి తిరుపతి ఎస్పీకి ఒక లెటర్ ఇచ్చాడు. అంటే వాళ్ళ హయాంలో ఏం జరిగిందని. ఇంకోటి ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించి ఇంజనీరింగ్ వర్క్స్కి సంబంధించి కమిషన్లు తీసుకొనేసి వర్కులు కేటాయించాడు, ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాడు, దానికి కమిషన్లు వసూలు చేశాడని చెప్పి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా నేను ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఆ కేసులో ఏమైనా అతని మీద కేసు నమోదు చేసే అవకాశం ఉందా? వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని
కరుణాకర్ రెడ్డి వ్యూహాత్మకంగా నన్ను ఈ కేసుల్లో వీళ్ళు కక్ష కట్టి నన్ను ఇరికించారని చెప్పుకోవటానికి, అంటే నేను తప్పు చేయలేదు, నేను వీళ్ళ పనితీరును ప్రశ్నిస్తున్నాను కాబట్టి నన్ను ఈ కేసులో అరెస్టు చేస్తున్నారని సమాజానికి చెప్పడానికి ఏమైనా ఈ విధంగా చేస్తూ ఉండొచ్చు. ఇంకొకటి ఇక్కడ టీటీడీ వాళ్ళకి సంబంధించి ఏంటంటే, పాలక మండలికి సంబంధించి వీళ్ళు ఐకమత్యంగా లేరు. ఈవో కానివ్వండి, ఈవో ఏం మాట్లాడుతున్నాడు మీడియాతో చైర్మన్కు తెలీదు, చైర్మన్ ఏం మాట్లాడుతున్నారో మిగతా వాళ్ళకి తెలియదు. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి ముందే, సీఎం ముందే వీళ్ళిద్దరు వాగ్వాదం జరిగింది అని మనం చూసాం. అది అంటే దీంతో ఏమవుతుందంటే, ఒక రకంగా వీళ్ళలో ఐక్యత లేకపోవటం వల్ల ఇటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఏదైనా ఒకటి ప్రెస్కు చెప్పాలనుకుంటే, ఏ విషయాన్ని కూడా నలుగురికి ఇన్ఫర్మేషన్ ఉంటే, నలుగురు ఎవరు అడిగినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ అది ఖచ్చితంగా ఉండేటట్లు ఉండాలి. కానీ ఇక్కడ బిఆర్ నాయుడు గారు ఒక మాట అన్నారు, ఆయన కమిషన్లు తీసుకున్నాడు, కమిషన్లు తీసుకున్న వాళ్ళంతా నా దగ్గరికి వస్తున్నారు, మేము ఇంత ఇచ్చాము సార్ భూమన కరుణాకర్ రెడ్డి గారికి అన్నారు. ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఆ కమిషన్లు ఎవరెవరైతే ఇచ్చారో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఎక్కడ ఎప్పుడు ఎంత డబ్బులు ఇచ్చారు అనేది స్పష్టంగా ప్రకటించాలి. మీరు క్యాష్ రూపంలో ఇచ్చారా, చెక్కు రూపంలో ఇచ్చారా, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారా, ఆయన అకౌంట్కు చేశారా, లేకపోతే ఆయన అకౌంట్లు ఎవరైనా అకౌంట్కు చెబితే వేయమని చెప్తే దానికి వేశారా, ఆ క్లారిటీ ఇచ్చి వాళ్ళందరినీ మీడియా ముందు ప్రవేశపెట్టాలి. ఎవరు? బిఆర్ నాయుడు గారు. అప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఆయన పాలనలో ఎంత కమిషన్లు, ఏ వర్కుకు ఎవరెవరు, ఏ కంపెనీ ఎంతెంత పర్సంటేజ్ కమిషన్ ఇచ్చింది, ఎక్కడ ఎవరికి అందజేసింది అనే విషయం వాళ్ళ ద్వారా చెప్పిస్తే ఈ కరుణాకర్ రెడ్డి గారు తిరుమల మీద, తిరుమల పాలక మండలి మీద విమర్శలు చేసే అవకాశం లేకుండా అడ్డుకట్ట వేయచ్చు వీళ్ళు. ఆ క్లారిటీ వీళ్ళు బిఆర్ నాయుడు గారు జస్ట్ మీరు ఏదో ప్రెస్ మీట్ బట్టి వెళ్ళిపోతే కుదరదు. మీరు ఏవైతే కరుణాకర్ రెడ్డి గారు అన్యాయాలు అరాచకాలు చేశారని మీరు చెప్తున్నారో ఆ బాధితులందరినీ క్లియర్ కట్గా డాక్యుమెంట్స్ రూపంలో అన్ని మీడియా సమక్షంలో మీరు అవన్నీ డిస్ప్లే చేయాలి. అప్పుడు శాంటిటీ ఉంటుంది. అప్పుడు ఆయన ఆరోపణలు చేసినా ఎవరు నమ్మరు. ఆ దిశగా టీటీడీ బోర్డు, భానుప్రకాష్, పాలక మండలి వీళ్ళంతా అది ఆలోచించాలి. అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారి హయాంలో జరిగిన స్కాములేంటి, స్కీములేంటి, డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి మారాయి, వస్తువులు ఎక్కడి నుంచి ఎక్కడికి మారాయి, మనకు డోనార్స్ ఎంత ఇచ్చారు, ఆ డోనార్స్ ఇచ్చినట్టు బుక్స్ ఎక్కడున్నాయి, ఆ వస్తువులు ఎక్కడున్నాయి, వాటికి అన్నిటి సంబంధించిన వివరాలన్నీ ఇమ్మీడియట్గా వీళ్ళు దాని మీద వాళ్ళే ఇంటర్నల్గా ఒక ఎంక్వైరీ చేసుకొని బాధితులు ఎవరైతే కమిషన్లు ఇచ్చి నష్టపోయిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి మీడియా సమక్షంలో ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారు అని వాళ్ళ చేత చెప్పించాలి. వీళ్ళు వాళ్లకు భరోసా ఇస్తూ మీ దగ్గర కరుణాకర్ రెడ్డి గారు ఎంత కమిషన్ తీసుకున్నారు, ఆయన తీసుకున్నాడా లేదా ఎవరికైనా ఇమ్మని చెప్పాడా, ఎక్కడ అందజేశారు, ఎవరికి అందజేశారు, ఎంత పర్సెంటేజ్ మాట్లాడుకున్నారు, మీరు డైరెక్ట్ కరుణాకర్ రెడ్డి గారితోనే డైరెక్ట్ కమిషన్లు మాట్లాడుకున్నారా లేదా మధ్యలో మీడియేటర్స్ ఎవరన్నా ఉన్నారా, అన్ని వివరాలు టీటీడీ పాలక మండలి బయట పెట్టాల్సిన అవసరం ఉంది. బిఆర్ నాయుడు గారు మొన్న ఏదైతే ఆరోపణలు చేశారో, ఏదైతే కమిషన్లు ఇచ్చిన వాళ్ళంతా నా దగ్గరికి వస్తున్నారన్న కదా, వాళ్ళందరినీ పిలిపించి ఒక ప్రెస్ మీట్ పెట్టండి. మీకే అన్యాయం జరగదు, మేము ఉన్నాము, మీ వర్క్లే మేము క్యాన్సిల్ చేయము, మీరు కరుణాకర్ రెడ్డి గారికి ఎంతెంత ఇచ్చారో, ఎప్పుడెప్పుడు ఇచ్చారో, ఏమేమి ఇచ్చారో, ఏ వర్క్కి ఇచ్చారో అని చెప్పి మీడియా చేత సమక్షంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పించండి వాళ్ళ చేతే. అప్పుడు అసత్య ఆరోపణలు చేసే వాళ్ళ నోళ్ళు మూతపడతాయి. ఇంకొకరు ఎవరైనా కూడా అసత్య ఆరోపణలు చేయాలంటే కనుక కొంచెం వెనకడుగు వేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ క్లారిటీ, నెక్స్ట్ స్టెప్ వీళ్ళు ఏదైతే కరుణాకర్ రెడ్డి గారు మాకు వాంటెడ్గా చేస్తున్నారు అంటున్నారో దానికి చెక్ పడాలంటే కరుణాకర్ రెడ్డి గారు ఏమేం చేశారనే విషయాలన్నీ మీడియా సమక్షంలో భానుప్రకాష్ రెడ్డి కానీ, బిఆర్ నాయుడు గారు కానీ, మిగతా పాలక మండలి సభ్యులు కానీ, మిగతా వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన హయాంలో ఏవైతే కోట్ల రూపాయల నిధులు ఎన్నికల ముందు ఎంత విడుదల పాస్ చేశారో అవన్నీ కూడా డేటా విదేసి ఏ నెలకు ఎలక్షన్కు ముందు ఎంతెంత ఎన్ని కోట్లు దేనికోసం ఎవరెవరికి కాంట్రాక్టులు కట్టబెట్టారు, దానికి ఎంతెంత కమిషన్లను
కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చారు, లెక్కలతో సహా మరి మీరు మీడియాలో ప్రజెంట్ చేయొచ్చు. ఆ పని చేయాలి తప్పితే ఇట్లా చర్చలు, ఆయన ప్రెస్ మీట్ పెట్టడము, మీరు ప్రెస్ మీట్ పెట్టడము, ఆయన నన్ను జైల్లో వేసుకోమనడము, మీరు పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము, దీనివల్ల ఒరిగేది ఏముండదు. ప్రజలకు టైం వేస్ట్ తప్పితే మీరు ఆయన చెప్పిన దానికి మీరు విమర్శించడానికి మీరు క్లారిటీ ఇవ్వండి. మీరు క్లారిటీ ఇస్తే కనుక అప్పుడు ఆయనకి చెక్ పెట్టినట్లు అవుతుంది. కాబట్టి ఆ దిశగా బీఆర్ నాయుడు టీం వర్క్ చేసి ఆ నిజాలు కమిషన్లు ఇచ్చారా, ఎవరు ఇచ్చారా అన్ని వివరాలు బయటపడితే బాగుంటుంది సాధు. థ్యాంక్ యూ సో మచ్ సార్.